హలో ఫ్రెండ్స్, ఆషాఢం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. కానీ బోనాల పండగ మాత్రం చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. సో ఏ ఆదివారం వచ్చినా, ఏ మంగళవారం వచ్చినా, ఏ రోజు వచ్చినా ఏ కల్చర్ ఈవెంట్స్ను చూడాలి. ఇదంతా మనకు బాగా వస్తున్న కల్చర్. సో వాస్తవానికి బోనాల పండగ జరుపుకోవడానికి గల రీజన్ ఏంటో తెలుసా? సో బోనాలు జరుపుతున్నామంటే దీనికి కూడా మనకి హిస్టారికల్గా ఒక రీజన్ ఉంది. 1813 సంవత్సరంలో మన హైదరాబాద్ ప్లేగు వ్యాధి అనే ఒక వైరస్తో చాలా ఇబ్బంది పడి కొన్ని వేల లక్షల మంది చనిపోయారు. ఇలాంటి సమయంలోనే మనతో పాటు ఉన్న మిలిటరీ సైన్యం అనే వాళ్ళు మనకు సపోర్టివ్గా ఉండి మన దగ్గర ఏదైనా ఒక అమ్మవారిని వేడుకుందామని చెప్పేసి వాళ్ళు ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరిగింది. సో అలా ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకొచ్చిన ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు వాళ్ళ దేవతకు సమర్పించి అక్కడ నుంచి కొంచెం ప్రసాదం తీసుకొని తినడం వల్ల వాళ్ళ లోపల పాజిటివ్ వైబ్నెస్ పెరిగింది. అంటే ఆ రోగం నుంచి రికవరీ అవ్వడం, పెరగడం అండ్ ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఆరోగ్యాలతో ఉండటంతో చూసి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో ఇది ఆషాఢం అనే కాదు, దక్షిణ తెలంగాణ లాంటి ప్రాంతాలలో శ్రావణ మాసంలో కూడా మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఆ దేవతను అలా పూజిస్తూ వస్తున్నాం కాబట్టి అదే సెలబ్రేషన్ని, అదే కల్చర్ని ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం విత్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడెస్. సో ఇది మనకు బోనాల గురించి ఇన్ఫర్మేషన్. ఈ బోనాల గురించి ఇన్ఫర్మేషన్ మీకైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you so much.